సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఫైనల్గా తెలుగుదేశం పార్టీకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్నిసార్లు అవమానించినా సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంటే ఏంటనేది ఇప్పుడు తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో అయితే అందరూ కలిసి ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా అయితే వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందరికీ సైతం మంచి పాజిటివ్ రిజల్ట్నే ఇస్తుందంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎలాంటి మంచి రిజల్ట్ ఉంటుందో తెలిసిందే. ఎన్టీఆర్ ప్రచారం చేస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాల్సిందే. కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం భారీగా ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన ప్రచారం ఖచ్చితంగా మంచి పాజిటివ్ అప్డేట్ ఇస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఎంతో సంచలనంగా మారబోతోంది. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన ప్రచారాన్ని ఆరంభిస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్గానే ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే మిగతా పార్టీలకి సంబంధించిన విషయాల్లో బిజీగా అయిపోయారు. అసలు తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయాలా లేదా అని కూడా నందమూరి అభిమానులు కొంత సంశయం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో తనకు విభేదాలున్నాయన్న మాట కేవలం అవాస్తవమని, ఉన్నా కూడా మామూలుగానే అందరి కుటుంబాల్లోగా ఇవి కూడా సహజమేనని, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి కావాలనే ప్రచారం చేసి నెగిటివ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రయత్నించారని అర్థమవుతోంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తెలుగుదేశం పార్టీకే ప్లస్ అవుతోంది.